కృపగల మా దేవా యేసయ్య, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి నా నామములో ప్రార్థన చేస్తున్నారో వారి మధ్యలో నేను ఉంటా అని చెప్పిన దేవానికి స్తోత్రాలు. మరి దీనమ్మును తండ్రి ప్రభువును ప్రేమించి ఇద్దరు కూతుర్లు ఇచ్చావు యేసయ్య. పెద్ద పాపను బట్టి అమూల్యను బట్టి నీకు వందనాలు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. చిన్న పాప చర్యలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు శరణ్య ప్రభా యేసయ్య మరి పేరు పెట్టడానికి మరి ఇంటికి తీయడానికి ప్రభా వాక్యము ద్వారా మాటల ద్వారా నేను గణపరిచి కార్యక్రమం చేయడానికి నన్ను మా భార్యకు చేతుల ప్రతి ఒక్కరు మీరు వాడుకున్న విధానం కొరకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఈ బిడ్డను బహుగా మీరు దీవించండి, ఆశ్రయించండి. ఈ బిడ్డ ఆ పేరును బట్టి అయా తండ్రి అబ్రాహాముతో మీరు చెప్పారు, అయా నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేకుల్ని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు మరి నేను ఈ సరైన జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలు చేయండి. బిడ్డ పరలోక జ్ఞానం బిడ్డకు అనుగ్రహించండి. దేవుని దయ, మనుషుల దయ, జ్ఞానవంతులు వయసును అన్ని విషయాల్లో రాబోయే దినాల్లో మంచి జ్ఞానవంతురాలుగా బుద్ధివంతురాలుగా ఆ బిడ్డ ద్వారా నీ నామను మహిమపరచాలి ప్రభువా. యేసయ్య ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా మీరు జరిపించిన విధానం కొరకు స్తోత్రం తండ్రి. మరి నాయన మామగారిని బట్టి అక్కడి బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వారు కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. మరి దూర ప్రాంతం నుంచి ఇష్టపడిన మరి వదిలిన ప్రభావ మీరు దీవించండి, ఆశ్రయించండి. పేదలు తన భార్యను బట్టి వసంతను బట్టి స్తోత్రాలు. వాళ్ళు కూడా సంతాన భాగ్యమేని నైనా అయ్యా మరి శాంతమును భర్తను కొడుకులు కూడా ఇక్కడికి నడిపించేందుకే స్తోత్రాలు తెలుస్తున్నాం అయ్యా. మరి ఈ రీతిగా మేము మరొకసారి కలిసి నామను మహిమపరిచేంత వరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి తండ్రి. మరి మా మధ్యలో ఉమాశంకరన్న కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వించండి నాన్న. మరి నా తండ్రి బిడ్డకు కృపా క్షేమము అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని నా తండ్రి యేసయ్య ఘనమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసము మనకు సకల పరిశుద్ధులను క్రీస్తుకుంటుంది. నీ పేరు పెట్టిన శరణ్యకును సదాకాలము తోడేయండి, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయను గాక.